డీటెయిల్స్ చూద్దాం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 17,162 మెగావాట్లకు చేరుకుందని సీఎంకే అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగింది. 2025-26లో 18,138 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతుంది. అలాగే 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. డిమాండ్ పెరిగినా విద్యుత్కు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్నట్లుగా చెప్పారు. వచ్చే 3 ఏళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్పోర్ట్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్లకు కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు సీఎం. హైదరాబాద్ భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా మారబోతోందని, డేటా సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో నిర్మించే రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై హెచ్ఎండీఏతో సమన్వయం చేసుకోమన్నారు. విద్యుత్ డిమాండ్కు తగ్గట్లుగా సబ్ స్టేషన్లను అప్గ్రేడ్ చేసుకోవాలన్నారు. విద్యుత్ లైన్ల ఆధునీకరణపై కూడా ఫోకస్ చేయాలన్నారు ముఖ్యమంత్రి. ఫ్యూచర్ సిటీలో పూర్తి భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ స్మార్ట్ పోల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని ఫుట్పాత్లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలన్నారు ముఖ్యమంత్రి. ఇక దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, విద్యుత్ శాఖతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ప్రణాళికలకు సిద్ధం కావాలంటూ కూడా విద్యుత్ అధికారులకు సీఎం సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును ఇప్పటి వరకు అందిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వివరించారు. విద్యుత్ శాఖ సమక్షంలో ముఖ్యమంత్రి వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వం తీసుకువచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. వచ్చే 3 ఏళ్ల విద్యుత్ అవసరాల కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. అయితే ప్రధానంగా ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ చేరుకుందని చెప్పడం జరిగింది. అయితే ఈ ఏడాదితో పోలిస్తే, గత ఏడాదితో పోలిస్తే ఇది 9.8% పెరిగింది. కాబట్టి 2025-26లో కూడా 18,138 మెగావాట్ల డిమాండ్ పెరుగుతుంది. ఇక 2034 చూసుకున్నట్టయితే 31,808 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కార్యాచరణ రూపొందించాలి. వచ్చే 3 ఏళ్లకు సంబంధించిన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వల్ల విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నిర్మించే నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఇక రైల్వే లైన్లు, మెట్రో, ఇతర మాస్ ట్రాన్స్పోర్ట్లు విద్యుత్ అవసరాలకు పరిగణలోకి తీసుకోవాలి. ఇక గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఇక కొత్తగా ఏర్పాటు చేయబోయినటువంటి డేటా సెంటర్లు, పారిశ్రామిక వాడలకు సంబంధించి కూడా విద్యుత్ అవసరాలు దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. అయితే రీజనల్ రింగ్ రోడ్ ఇటీవల కాలంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాపించినటువంటి కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ తో పాటు అక్కడ నిర్మించేటువంటి రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్షిప్లకు కావాల్సినటువంటి విద్యుత్ అవసరాలు హెచ్ఎండీఏతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక హైదరాబాద్ ఫ్యూచర్ లో డేటా సిటీ ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో కూడా డేటా హబ్ గా హైదరాబాద్ మారుతుంది. కాబట్టి అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని కూడా క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్లకు అనుగుణంగా మీరు అప్గ్రేడ్ కావాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళిక సిద్ధం చేయాలి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఫుట్పాత్లు, నాలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి అవకాశాలను పరిశీలించాలని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. మొత్తానికైతే
ఫ్యూచర్ సిటీలో విద్యుత్ టవర్లు ఎక్కడ కూడా కానరావడానికి వీల్లేదు. పోల్స్ కానీ లైన్స్ కానీ బహిరంగంగా ఉండడానికి వీల్లేదు. భూగర్భంగా ఆ విద్యుత్తును అందించే విధంగా చూసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి హైటెన్షన్ లైన్లను కూడా తొలగించి తరలించాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఈ యొక్క రివ్యూ చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో వేసవి నేపథ్యం కావచ్చు, వస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు, విద్యుత్ డిమాండ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అయితే అధికారులకు ఆదేశించారు. వచ్చే 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎక్కడ కూడా విద్యుత్కు అంతరాయం రాకుండా కూడా ఈ పరిశ్రమలకు కావచ్చు, సామాన్య జనానికి కావచ్చు, వ్యవసాయ రంగాలకు సంబంధించి కావచ్చు, మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కూడా దాని తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ వాసు.